పోరాటం దిశగా ఆయన వెళ్తున్నారు. డాక్టర్ పాల్ గారు నమస్కారం. నమస్కారం అండి. పాల్ గారు, మనం ఆ డిబేట్లోకి వెళ్లే ముందు 1-2 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, మీరు ఫాలో అవుతున్నారేమో. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది అనేది ఒక పెద్ద షాకింగ్ రెవల్యూషన్. దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏ మతమైనా సరే ఆ బిలీవర్స్ సెంటిమెంట్స్ హర్ట్ చేయకూడదు. గత ప్రభుత్వంలో గత పాలక వర్గం డబ్బుల కోసం తక్కువకు వస్తుందని ఘీ కొన్నారు, అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అనేది ఒక సెంటిమెంట్. మీరు ఫాలో అయితే దాని మీద మీరు రియాక్ట్ అవ్వగలరా? నేను ఫాలో అవ్వలేదు అనుకోండి. చాలా బిజీగా ఈ కోర్టు కేసుల్లో ఏపీ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో, సుప్రీంకోర్టులో అనేక రైతుల కొరకు, స్టీల్ ప్లాంట్ కొరకు, ప్రత్యేక హోదా కొరకు ఫైట్ ఇస్తూ బిజీ అయిపోయాను. అయినప్పటికీ ఒకవేళ అది నిజమైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రెండోది, మూర్తి గారు, ఈ రిలీజియన్ ప్రపంచమంతా స్టేట్ వర్సెస్ రిలీజియన్ ఉంటుందే తప్ప స్టేట్ విత్ రిలీజియన్ ఉండదు. మరి మన భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్న డెమోక్రసీలో ఎందుకు మనం రిలీజియన్ని స్టేట్ని మిక్స్ చేస్తున్నాం? ఇప్పుడు తిరుపతి ఉంది, దానివల్ల వచ్చిన ఆదాయం ప్రజలకు ఖర్చు పెట్టడం ఈజ్ ద రైట్ థింగ్. కానీ రిలీజియస్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళని వదర్ హిందూ ఆర్ క్రిస్టియన్ అన్నట్టు కాకుండా దీన్ని సపరేట్ చేసి ఇన్వాల్వ్మెంట్ లేకుండా బాగుండదని. అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, ఆ రిలీజియస్ హెడ్స్కే ఇవ్వాలి. అది ఏ గవర్నమెంట్ అయినా ఉండకుండా నేను ఆలోచిస్తాను ఆ విషయం ఏం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఈ 2-3 డేస్ దాని గురించి నేను వింటున్నాను. అంటే ఎన్డీడీబీ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్టు ఉంది. ఇఫ్ దట్ ఈస్ ట్రూ, సంబడి షుడ్ బి హోల్డ్ అకౌంటబుల్ అండ్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్కు ముందు రాకముందు చాలా వాగ్దానాలు ఇస్తారు. మేము ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం న్యాయం అని. మీరు దాని గురించి అన్ని పార్టీల హామీల మీద మీరు పోరాడుతున్నారు. అందుకే మొన్న మీరు పిలవగానే జూమ్లో రమ్మని అన్నా, నేను డైరెక్ట్గా స్టూడియోకి వస్తానని అన్నాను. ఎందుకంటే